యెరూషలేము మహారాజు పట్టణం. యెరూషలేములోనే యెహోవా వాక్కు బయలువెడుతుంది. అటువంటి ఉన్నతమైన స్థలాన్ని విడిచి ఒక వ్యక్తి యెరికో పట్టణానికి వెళుతున్నాడు, దిగిపోతున్నాడు. ఈరోజు ఎంతోమంది శాపగ్రస్తమైన లోకాశల్ని ప్రేమించి, లోక ఆడంబరాలను ప్రేమించి, లోకం కొరకు అసేపడాలని లోక కార్యక్రమాలకు దిగి వెళ్ళిపోతున్నారు. అటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు యెరికో పట్టణానికి వెళ్ళొద్దు బిడ్డ. యెరికో పట్టణము అది శాపగ్రస్తమైన పట్టణం. దానికి వెళ్ళిన వారందరూ కూడా శపించబడ్డారు. దాని నీరు మంచిది కాదు, సవిసారము లేని నీళ్ళవి, దేవుని ఆశీర్వాదాలు అక్కడ ఉండవు. అయితే ఆ వ్యక్తి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళుచుండగా దొంగల చేతిలో చిక్కాడు. దొంగలు అతన్ని కొట్టారు, కొర ప్రాణంతో విడిచిపోయారు, అతని వస్త్రములు దొంగిలించారు. ఈరోజు ఎంతో మంది వస్త్రాలు